కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఏ పని చేసినా నిరాశే నిస్పృహ ఎదురవుతుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఆవిడ ద్వారా మీరు ఎంతో లాభం పొందగలుగుతారు. కాబట్టి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ఏ పనైనా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, టెక్నికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎన్నో కష్టాల తర్వాత ఈ వారం ఒక మంచి శుభవార్తని వినే యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే ధన సూచన కూడా ఈ వారం కనిపిస్తోంది. సహోదరి సహోదరు మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. అయితే లాభాలు ఎన్ని వచ్చినా ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి డిస్కౌంట్ రూపంలో ఏది ఇవ్వకండి. దానివల్ల నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. జ్యువెలరీ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార లావాదేవీలు ఏవైనా ఉంటే మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగినది. లేదా అత్యంత సన్నిహితులైన భాగస్వామి కానీ, అకౌంటెంట్ కానీ వారికి చూపించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. లేదంటే టెక్నికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ వారం వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్కిన్ ఎలర్జీ సంబంధించినవి జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అంతంత మాత్రంగానే ఉంటుంది. అమ్మాలన్నా కొనాలన్నా లాభసాటిగా ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత మెలకు అవసరం. అలాగే కొంతకాలం వేచి ఉండడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి మీకంటూ గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఈ వారం రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఫైనాన్స్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు. లాభాలు మటుకు బాగుంటాయి. ఈ వారం ప్రతి విషయాన్ని ఉత్సాహంగా పని చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. అయితే విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. విదేశాల్లో చదువుకుంటున్న వారికి ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రయత్నించండి, కష్టే ఫలి అన్నట్టుగా మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన పురోగతి కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో కలలు కంటున్న సంతానం ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారు ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగాను బాగుందని చెప్పవచ్చు. అయితే ఖర్చు అలాగే ఉంటుంది. ధనం తక్కువగా ఉన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి.